పురుషోత్తపట్నం పుష్కర పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు 15 రోజులు ముందుగానే సాగునీటి విడుదల చేశామని, శివారు ప్రాంతపు ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పుష్కర పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి రామానాయుడు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రామానాయుడు మాట్లాడుతూ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు 3000 క్యూసెక్కుల సామర్థ్యం గల పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోలవరం ఎడమ కాలువ ద్వారా 60,000 ఎకరాలకు, అదేవిధంగా పుష్కర్ ఎత్తిపోతల పథకం నుండి 1,40,000 ఎకరాలకు 1,400 క్యూసెక్కుల సాగునీటిని కాలువల ద్వారా 15 రోజులు ముందుగానే విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా గత పాలకులు నిర్లక్ష్యం, రివర్స్ టెండరింగ్ విధానంతో నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో నూతన ఏజెన్సీని పిలవడం ద్వారా పనుల జాప్యం కావడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం పెరుగుతుందని పోలవరం అథారిటీ సీఈఓకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి సాంకేతిక నిపుణులతో పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ బి. యేసుబాబు, ఈఈలు పిడి రంగారావు, సిహెచ్ కోటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పోలవరాన్ని మరి మొత్తం నాశనం చేసినట్లు వాడు, పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే మళ్ళీ వేళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే మరి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికైనా, అంబటి రాంబాబుకైనా. ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు కూడా వాళ్ళ అవినీతి పత్రిక, వాళ్ళ పార్టీ కరపత్రిక తోటి ఇంకా విష ప్రచారం చేయాలని ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? 2019 అధికారం వదిలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదైతే అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది మేము చెప్పినటువంటి విషయాలు కూడా కాదు. సాక్షాత్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్లో క్లియర్గా రాశారు. ఈరోజు మినిట్స్ పేపర్స్ కూడా మనందరం కూడా ఓపెన్గా నెట్లో కూడా చూసుకోవచ్చు. అందరూ క్లియర్గా రాశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు. ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇది మంచి క్రిటికల్ స్టేజెస్లో ఉన్నప్పుడు సీజన్కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీని ఇస్తే మరి టైం డిలే అవుతుంది. 2009లో కూడా ఇట్లా పనిచేసి ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్తగా మరి టెండర్స్ పెరగడం వల్ల టైం డిలే అయింది. నెక్స్ట్ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా పెరుగుతుంది. పైగా ఏదైతే 2 ఏజెన్సీలకు మీరు వర్క్ ఇస్తే ఆ వర్క్లో ఏదైనా నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? అంచేత ఇటువంటి పనులు చేపట్టవద్దు. ఖచ్చితంగా ఏదైతే ఉన్న ఏజెన్సీలతో ముందుకెళ్ళండి అని చాలా క్లియర్గా, ఒక రకంగా చెప్పాలంటే సీఈఓ అయితే డైరెక్ట్గా హంబుల్ రిక్వెస్ట్, కనీసం కొనసాగించండి ఉన్న వ్యవస్థనని సాక్షాత్తు పీపీఏజీ మినిట్స్ చెప్పిన, పీపీఏ లేఖలో రాసిన పెడచెవను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు పోలవరం విధ్వంసం అది కూడా మేము చెప్పినటువంటి మాటల్లో కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా.